రాశి వారికి ఆదివారం ఘాతక వారం, వృషభ రాశి వారికి శనివారం ఘాతక వారం, మిథున రాశి వారికి సోమవారం ఘాతక వారం, కర్కాటక రాశి వారికి బుధవారం ఘాతక వారం, ఇక సింహ రాశి వారికి శనివారం ఘాతకం, కన్యా రాశి వారికి కూడా శనివారమే ఘాతక వారం, ఇక తులారాశి వారికి గురువారం ఘాతక వారం, ఇక వృశ్చిక రాశి వారికి శుక్రవారం ఘాతక వారం, ఇక ధనస్సు రాశి వారికి శుక్రవారం ఘాతక వారం, ఇక మకర రాశి వారికి మంగళవారం ఘాతక వారం, కుంభ రాశి వారికి గురువారం ఘాతక వారం, మీన రాశి వారికి కూడా శుక్రవారం ఘాతక వారం. ఇన్ని రాశుల్లో అత్యధికమైన శుక్రవారమే ఘాతక వారాలు ఎక్కువ ఉన్నాయి ఇతరుల రాశులకి. బాగా గమనించండి, మనం మాత్రం శుక్రవారాలే ముహూర్తాలు పెట్టించుకుంటున్నాం, కానీ ఆ వారం ఘాతక వారమా ఇంటి యజమానికి, చేసే కృతువు స్వీకరించే వ్యక్తికి యజమానికి ఘాతక వారమా, సేవాకర్తలకి ఘాతక వారమా? దయచేసి అది ఒక్కదాని మనసులో పెట్టుకొని కాస్త ముహూర్త నిర్ణయాలు చేస్తే చాలా మంచిది అని నా సదుద్దేశం.